హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే హ్యాపీ హార్మోన్స్లో డోపమిన్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ డోపమిన్ అనేది ఏం చేస్తుందంటే, ఈ డోపమిన్ వల్ల మన శరీరంలో ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ తయారవుతాయి. డోపమిన్ అనేది మన శరీరంలోని రివార్డ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటంటే మోటివేషన్ని, కోరికని, క్రేవింగ్స్ని, ఇలాంటి వాటిని ఈ డోపమిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా కొంతవరకు నిద్రని, ఆకలిని, జీర్ణ వ్యవస్థని, తర్వాత కదలికల్ని, జాగరూకతని, తర్వాత రక్త ప్రసారాన్ని, ఇలాంటి వాటిని కూడా కొంతవరకు ఇది డోపమిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. నేర్చుకోవటాన్ని కూడా ఒక్కొక్కసారి ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత దీనివల్ల కొన్ని రకాలైన ప్రవర్తనలు కూడా ఇది ప్రేరేపిస్తుంది అనమాట. అంటే ఎలాంటి ప్రవర్తనలు అంటే, ఏదైనా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి అనిపించటము, అలాగే డ్రగ్స్ తీసుకోవాలని అనిపించటం, లేకపోతే జూదం ఆడాలని అనిపించటం, ఇలాంటి వాటిని కూడా ఈ డోపమిన్ అనేది ప్రేరేపిస్తుంది. అంటే ఆ పనులు చేసినప్పుడు వాళ్ళకు ఆనందం కలగటం వల్ల అవి పదే పదే చేస్తూ ఉంటారనమాట. అంటే ఎడిక్ట్ అవుతారు అలాంటి పనులకి. అలాగే డోపమిన్ లెవెల్స్ కనుక ఎక్కువైతే యూఫోరియా అనేది వస్తుంది. అంతేకాకుండా మోటివేషన్ కూడా కలుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అయితే ఈ డోపమిన్కి సెరోటోనిన్కి రెండిటికి కూడా వాటి పనితీరులో లింకులు ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ రెండు లోపిస్తే కనుక డిప్రెషను వస్తుంది. డోపమిన్ ఒకటే లోపించటం వల్ల డిప్రెషన్తో పాటు షైజోఫ్రీనియా అని, మాటలు వినబట్టము అలాగ ఉంటుంది కదా, అది వస్తుంది. తర్వాత పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది అనమాట. అయితే డోపమిన్ కూడా సెరోటోనిన్ లాగానే జీర్ణ వ్యవస్థను కొంతవరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది పేగుల్లో ఉండే మ్యూకోసా పొరని కాపాడుతుంది. తద్వారా ఏమవుతుంది, కడుపులో అల్సర్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇన్సులిన్ తయారీని కూడా కొంతవరకు నియంత్రిస్తుంది ఇది డోపమిన్ అనేది. అలాగే సెరోటోనిన్ లాగానే డోపమిన్ కొంతవరకు లేకపోవటం వల్ల వాళ్ళకి నిరాశగా ఉండటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, మోటివేషన్ లేకపోవటము, తర్వాత విచారంగా ఉండటము, ఇంట్రెస్ట్ లేకపోవటము, ఇలాంటివి కూడా కలుగుతాయి. అయితే జనరల్గా ఈ డోపమిన్ అనేది 30 పికోగ్రామ్స్ పర్ మిల్లీలీటరు కంటే తక్కువ ఉండాలన్నమాట. దీంట్లో ఎక్కువ తక్కువలు జరిగినప్పుడు మనిషిలో శారీరక, మానసిక రుగ్మతలు అనేవి కలుగుతాయి. మరి డోపమిన్ వల్ల ఇలాంటివన్నీ కూడా లక్షణాలు కనబడతాయి. కాబట్టి డోపమిన్ లోపించటం వల్ల, కాబట్టి డోపమిన్ ఇలాంటి పనులన్నిటినీ ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ డోపమిన్ అనేది మన శరీరంలో సరిపడా ఉంటే దీనికి సంబంధించి ఇది కంట్రోల్ చేసే వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి అన్నమాట. మరి ఇదండి డోపమిన్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.